హలో నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. మొదటిసారిగా మా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ట్యాక్సీ డ్రైవర్ల గురించి మరియు వాళ్ళు సంపాదించే ఆదాయం గురించి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శారదారాజ్ బ్లాగ్స్. అరే కార్ ఉన్నదిరా వాడు హైదరాబాద్లో ఉంటాడు, మంచిగా సంపాదించుకుంటున్నాడు రా అని అంటే. కానీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక వాడు పడే కష్టాలు వేరే అండి. ఒక డ్రైవర్కే తెలుస్తాయి. అది ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాడు కార్ని, ఏ విధంగా ఈఎంఐ కట్టుకుంటున్నాడు, పక్క వాళ్ళకి ఏం తెలుస్తారని వాళ్ళు అనడం తప్ప. ప్రశ్న అడగాలనుకుంటున్నా, ఓలా, ఊబర్, ర్యాపిడో ఉంది కదా, మీరు ప్రతిరోజు ఎంత సంపాదిస్తున్నారు? మనకు నెలకు వచ్చే ఆదాయం ఎంత? ఉదాహరణకి ఒక రోజుకి మూడు వేలు యావరేజ్గా సంపాదించామనుకోండి. దాంట్లో ఎంత వెళ్తుంది కమిషన్? ఊబర్ వాడికి ఒక 1000 రూపీస్. ఒక 3000 చేస్తే యావరేజ్గా 30% అన్నా కూడా మనకింత దగ్గర 900 రూపాయలు ఓలా ఊబర్ కమిషన్ వెళ్తుంది. దాంట్లో ఒక ఫ్యూల్ 1000 రూపాయలు. అంటే మనం 1000 రూపాయలతోటి లక్షల కారు పెట్టుకొని దాని ఈఎంఐ, మన ఇంటి ఖర్చు, మన పిల్లల ఖర్చులు అవన్నీ పోను మనకేం మెలుగుతున్నాయి ఫ్రెండ్స్? ఆలోచించండి. మనం మీకోసం, మన డ్రైవర్ల కోసం, కారు ఓనర్ల కోసం కొత్తగా యాప్ క్రియేట్ చేస్తున్నారు. మీరు అందరు దానికి సపోర్ట్గా ఉండాలా. అదే దాని పేరే రైడ్ గో. ఈ యాప్ చాలా కమిషన్ తక్కువ అండి. 10% మాత్రమే మనకి అనేది అందరికీ చాలా యూజ్ వస్తుందండి. వాళ్ళు 10% కాబట్టి ఈ 30% కంటే 10% బెటర్ కదండి. సో వీళ్ళ ఇచ్చే ఈ మినిమం బేస్ ఏదైతే ఉందో 170 రూపీస్, ఇది చాలా నచ్చిందండి. ప్రతి ఒక్కరి డ్రైవర్కి అన్నం పెడుతుందని భావిస్తూ. అండ్ రైడ్ గో యాప్ వాళ్ళండి ట్యాక్సీ ప్లేట్ మినిమం బేస్ ఫీ సెడాన్ 200 రూపీస్ పే చేస్తున్నారు. అండ్ సెడాన్ ప్రీమియర్కి 250 రూపీస్, ఎస్యూవి 6+1కి 300 రూపీస్, అండ్ ఎస్యూవి 7+1కి 350 రూపీస్ అండి. ఇదంటే ఇంకొకటి మనకు అడిషనల్గా ఇక్కడ పర్టికులర్గా ఒకటి యాడ్ చేసినారండి. అదర్ స్టేట్ వాళ్ళ క్యాబ్స్ దీంట్లో అటాచ్మెంట్ చేసుకోరు. ఇంకొకటి నో బైక్ అటాచ్మెంట్స్. ఇది వీళ్ళ ప్రత్యేకత ఇదండి. ఈ రైడ్ గో యాప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ 10% కమిషన్ కాబట్టి మన డ్రైవర్లు అండ్ ఓనర్ కమ్ డ్రైవర్ ఎవరైనా సరే బతకగలుగుతాడు అండ్ పోషించగలుగుతాడు ఫ్యామిలీని. రైడ్ గో యాప్ ఫౌండర్ వచ్చేసి జి శ్రీధర్ గారు. వీరితో ప్రత్యేకంగా కలిసి మాట్లాడి వీటి వివరాలు సేకరించి, కాకపోతే వారితో ప్రత్యేకంగా మాట్లాడి తెలుసుకుంటే యాప్ ఎప్పుడు వస్తుంది అవైలబుల్లోకి, ప్లే స్టోర్లోకి ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పటి నుంచి మన స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి.